మెడల్స్ చక్కగా అన్నీ మీరు కూడా సంపాదిస్తారా? చక్కగా మంచిగా పెద్ద అయిన తర్వాత మంచిగా ఉంటారా? కూడా ఈ తాతగా చదివారు, అర్థమవుతుందా? మీరు కూడా అలాంటి పుస్తకాలు చదవడం వల్లే గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పుడు ఫోన్లు చూసుకుని ఇట్లా నడుపుతున్నారు కదా, కళ్ళకి చెవులకి తప్ప నాశనం తప్ప ఏం లేదు. పుస్తక జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఓకేనా? అందుకని మీరేం చేస్తారు? చక్కగా ఇలాంటి పుస్తకాలు చదవాలి. ఇప్పుడు చిన్న పిల్లలు చదవలేదు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇలాంటి పుస్తకాలు చక్కగా చదవాలి. చిన్న పుస్తకాలు చదివి ఎన్నాళ్ళైనా వాడచ్చు. ఇది పాడేయక్కర్లేదు. దీంట్లోంచి ఇంకు లోపలికి వెళ్తుంది, ఈ పాడీలోంచి నాలుగు వస్తుంది. దీన్ని రాస్తాము. ఇట్లా రాస్తే ఎన్నాళ్ళైనా మీరు ఇంకు పోసుకుని జీవితకాలం వాడుకోవచ్చు. ఇప్పుడు పెన్నులు అయితే 2 రోజులు పాడైపోతున్నా అవతల పాడేస్తారు. ఇట్లా అనేక రకాల పెన్నులు చూసారా? ఈ పెన్ను చూసారా ఎంత మోడల్గా ఉందో, చక్కగా వస్తూ ఉంటుంది. రాస్తుంటే హాయిగా మంచి బుర్ర బాగా పనిచేస్తున్నమాట. ఇది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. చూడండి, గురువు బృందావనం లోపల ఉయ్యాల, జారుడు బల్ల, అది మీకు కూర్చుంది టేబుల్ అవన్నీ ఉన్నాయి. లోపల కనిపిస్తున్నాయా? ఇందులోకి ఎలా వెళ్ళాయి? అవునా? మీ బుర్రలోకి ఆలోచన ఎలా వచ్చాయి? ఇందులోకి ఎలా వెళ్ళాయి? క్రికెట్ ఆడతారా? ఇదిగో చూడండి, దీంట్లో క్రికెట్ బ్యాట్, పిచ్చి, బౌల్స్ ఎంత చిన్నగా ఉన్నాయో. ఇదిగో వికెట్లు. అలాగే మీ అందరు రాసుకుని పెన్సిల్ పారేస్తారుగా రోజు. మేడం పెన్సిల్ పోయింది, నేను రాయని వాళ్ళు అంటారు కదా, అంటారా? అనరా? అలా అనకండి. ఇదిగో మీ పెన్సిల్ మనం పారేసిన పెన్సిల్ చూడండి, క్రికెట్ బ్యాట్, ఎంత చిన్న క్రికెట్ బ్యాట్ చూసారా? నా పేరు మైలవరపు గురుశర్మ అండి. నేను సివిల్ ఇంజనీరు, ఏలూరు అగ్రహారంలో ఉంటున్నాను. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఈ భూమికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నా కళను ఉపయోగించి నేను అనేక రకాల కళా ప్రదర్శనలు చేశాను. అట్లాగే నేను ఎంఏబిడి చేశాను, సివిల్ ఇంజనీరింగ్ చేశాను, కార్పొరేషన్లో కొన్నాళ్ళు సర్వేయర్గా చేశాను. కళ మీద అభిమానంతో కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, నటుడిగా, స్టేట్ రికార్డు హోల్డర్గా అనేక రికార్డులు సాధించాను.
ఇప్పటివరకు 3,000 పైన సన్మాన పత్రాలు రాశాను మన ఊళ్ళో ఉన్న పెద్ద పెద్దలందరికీ, కలెక్టర్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీసీలు కానీ, లేకపోతే డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద రిటైర్మెంట్ వాళ్ళు కానీ 3,000 పైన సన్మాన పత్రాలు రాశాను. కళని ప్రోత్సహించాలి. పిల్లలకి ఇప్పుడు కళలు అంటే తెలియట్లేదు. ఓన్లీ ఏదో చదువుతున్నాం, పెరుగుతున్నాం, వస్తున్నాం, అది ఎంతవరకు ఉపయోగిస్తోంది అనేది ఆలోచించకుండా ఉన్నారు. పిల్లలకి సామాజిక స్పృహ లేకుండా ఉండి ఆ సామాజిక స్పృహ కలుగు చేయడం కోసం అనేక ఇవి తయారు చేశాను. 6,000 రకాల పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర. 1 కాదు 2 కాదు, 6,000 రకాలు. అది అంటే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి, అది ఒక ఓన్లీ ఎడ్యుకేషన్ అనే కాదు, సాంస్కృతిక పరంగాను, సాహిత్య పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను, లేకపోతే ఒక టెక్నాలజీ పరంగాను, వాస్తు పరంగాను, ఇంజనీరింగ్ పరంగాను, ఒకదాని ఏది కావాలంటే అటువంటి రకాల పుస్తకాలన్నీ ఉన్నాయి. మీకు లైబ్రరీలో కూడా ఇన్ని రకాలు దొరకవు. ఆ పుస్తకాలన్నీ సేకరించి నేను అఖిల భారత తెలుగు రచయితల సంఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. కాబట్టి నేను రాసిన పుస్తకాలు విశ్వనాథ్ సత్యనారాయణ గారి సమకాలిక నుంచి ఆధునికుల కవుల వరకు అందరూ రాసిన పుస్తకాలన్నీ సేకరించాను. అవన్నీ పెట్టాను, డిస్ప్లే చేస్తున్నాను. ప్రతి వాళ్ళు వచ్చి చూసుకున్నారు. కొన్ని చాలా ఎక్కువ పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటిలో కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళచ్చు. అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకోవాలని కాంక్ష ఉన్న వాళ్ళను వచ్చి ఆ పుస్తకాలు కూడా తీసుకెళ్ళచ్చు. అట్లాగే కళలు సేకరించాను. 1800వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఎన్ని కళలు ఉన్నాయో అట్లా ఇంచుమించి ఆ కళలన్నీ సేకరించాను. మన ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది అంటే మొట్టమొదటి చాలా లావుగా ఉంటుంది ఒక కలము అంటే పిల్లలకి ఇప్పుడు తెలీదు. పెన్ను, అటువంటి పెన్ను 1865లో జవహర్లాల్ నెహ్రూ గారు వాడారు. ఆయన వచ్చిన బండి రత్నం పెన్స్ అంటారు. మన రాజమండ్రిలో తయారవుతాయి. అవి అప్పుడు ఆ ఫ్యాక్టరీ ఉండేది రత్నం పెన్స్ అని. అవి జీవితకాలం పనిచేస్తాయి. ఇంకు పోసుకుంటే రాసుకుంటే జీవితకాలం పనిచేస్తాయి. ఇప్పుడు మనం యూజ్ అండ్ త్రో పెన్ను వాడుతున్నాం. అంటే మనిషినే యూజ్ అండ్ త్రోగా చేసేసుకున్నాం ఇప్పుడు. అట్లాగే పెన్నులు కూడా అట్లాగే అన్ని రాసి పారేస్తున్నాము. అలా లేకుండా ఏ కళలు ఎన్ని రకాలు ఉన్నాయి. క్యాప్సిల్ పెన్ను, తాళం పెన్ను, రబ్బర్ పెన్ను, చెక్క పెన్ను, అందులో మళ్ళీ వుడెన్ పెన్ను, ఇలా రకరకాల కళలన్నీ ఉన్నాయి. అలాగే పెర్ఫ్యూమ్లు వచ్చి కూడా ఉన్న పెన్నులు ఉన్నాయి, లైటింగ్ పెన్నులు ఉన్నాయి, ఇలా బోల్ రకాల పెన్నులు ఉన్నాయి. అవన్నీ పిల్లలకి ఇన్ని రకాలుగా ఉంటాయి పెన్నులు. నేను వాడుకొని చూపించడానికి అవిలో తయారు చేశాను. అట్లాగే గృహం తయారు చేశాను. వెదురు కర్రతో ఒక స్టీమర్ అనేది కూడా తయారు చేశాను. అట్లా చెప్పుకుంటే మ్యాచ్ బాక్సెస్ ఉన్నాయి. జనరల్గా మనకు కానీ ఎవరైనా చూస్తే ఏదో హార్స్ వాడాము, ఇంకోటి వాడాము, ఫ్లవర్ వాడాము, 3 మ్యాంగోస్ వాడామంటే అలా కాదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 900 రకాల మ్యాచ్ బాక్సెస్ ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా సేకరణ ఉంది. ఆల్ఫాబెట్ ఏబిసిడి నుంచి డెడ్ వరకు 900 రకాల మ్యాచ్ బాక్సెస్ పెట్టాను. అలాగే గురు బృందావన్ అని ఆల్అవుట్లో ఒక బృందావనం తయారు చేశాను. అలాగే క్రికెట్ బ్యాటు, పిచ్చి, బౌల్స్ అవన్నీ తయారు చేశాను. చిన్న మైక్రో సిస్టంలో దాన్ని ఇవన్నీ తయారు చేశాను. అలాగే 1832 నుంచి ఇప్పటివరకు మన కరెన్సీ ఎలా మారింది, ఎలా వచ్చింది, ఏంటి. జనరల్గా మనకి కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కనుక పైసా, 2 పైసలు, 3 పైసలు, 5 పైసలు అట్లా తెలుసు. ఇప్పుడు పిల్లలకి అవేమీ తెలియదు. రూపాయి నుంచే తెలుసు. ఆ పైసా, 2 పైసలు, 3 పైసల ముందు కాణి, సిల్లు, సత్తు అట్లా ఉండేవి. చిల్లు కాణి అని ఉండేది. అప్పుడు మన పిల్లలు చూపిస్తే దాన్ని వాషర్ అంటున్నారు. వాషర్ కాదు, దాని యొక్క విలువ ఏంటి అని ఎందుకంటే అప్పుడు రాగి కాయిన్ ఉండేవి. మహమ్మద్ బీ తుంకుల కాలంలో తోలు కాయిన్లు ఉండేవి. అట్లా అక్కడి నుంచి ఆ కాయిన్స్ అన్నీ కూడా మొత్తం సేకరణ ఉంది. ఇప్పటి వరకు మన కరెన్సీ ఓన్లీ అదొకటి ఇదొకటి అని కాదు. జనరల్గా అందరూ సేకరణ చేసేటప్పుడు ఇది అమెరికన్ డాలర్ అని లేకపోతే ఇండియన్ అని చెప్పి రకరకాలు చేస్తారు. అట్లాగా మన ఇండియన్ యొక్క కాయిన్స్ ఎన్ని రకాలుగా మారింది. రూపాయి వెనక ఎంబ్లమ్స్ ఉంటాయి మనకి. మనం చూసాం ఫస్ట్లో ఐక్యత కావాలని చెప్పి షేగండి ఇచ్చినట్టు. ఇప్పుడేమో ప్లస్ గుర్తని చెప్పి లేకపోతే విడిపోయే నుంచి బై అని చెప్పి ఒక వేలు పెట్టి ఇలా రకరకాలు వస్తున్నాయి. అంతకుముందు గవర్నమెంట్ సింబల్స్ ఉండేవి. రిజర్వ్ బ్యాంక్ సింబల్ ఉండేది, అయితే దేశ నాయకుల సింబల్, ఇందిరాగాంధీ సింబల్ ఉండేది. అట్లా ఏవైతే ఉన్నాయో అట్లా ఎన్ని రకాలు మరి ఏ ఇయర్లో మారే అట్లా ప్రతి కాయిన్ ఇప్పటికి రూపాయి బిళ్ళ 21 సార్లు మారింది. అట్లాగే ఎలా మారాయి ఏంటి అక్కడి నుంచి మొత్తం ఇప్పుడు 1832 నుంచి ఇప్పటివరకు కరెన్సీ అంతా ఇందులో ఉంది. అలా చూడాలంటే ఎగ్జిబిషన్ చాలా ఉంది. 6,000 రకాల పుస్తకాలు ఉన్నాయి. అలాగే జనరల్గా మన అందరూ తాళపత్ర గ్రంథాలు తెలిసి ఇప్పుడు వాళ్ళకి తాళపత్రాల గ్రంథాల కంటే ముందు మన వాళ్ళందరూ రాసిందంతా బూర్జు పత్రాలు ఉంటాయి. ఆ బూర్జు పత్రాల్లో రాశారు. ఆ బూర్జు పత్రాల్లో ఉన్నాయి. అప్పటి నుంచి బూర్జు పత్రాల తర్వాత తాళపత్ర గ్రంథాలు వచ్చాయి. తాళపత్ర గ్రంథాల తర్వాత ఏమో మనం వీటిలో తాటాకుల మీద రాసాము. ఆ తాటాకులు అయిపోయాక పేపర్ వచ్చాయి. ఆ తర్వాత గుజ్జుతో తయారై ఇప్పుడు మనకు వచ్చే పుస్తకాలు వచ్చాయి. ఇన్ని రకాలుగా మారింది అది కూడా. ఆ పుస్తకాలను ఇప్పుడు మనం రాసుకుంటున్నాము. ఇట్లా తాళపత్రాల గ్రంథాలు ఏంటి, బూర్జు పత్రాలు ఏంటి, ఈ తాటాకు పత్రం ఎప్పుడు వచ్చింది, అలా మొత్తం అది హిస్టరీ కూడా ఉంది. అలాగే ఇప్పుడు చాలాసార్లు పేపర్లో కానీ టీవీలో కానీ నేను ఎన్ని అయితే చేశాను, కొన్ని వేల ఆర్టికల్స్ రాశాను. అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళకి ఏలూరులో ఇంచుమించు కలెక్టర్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ కానీ, పెద్ద పెద్ద రిటైర్మెంట్ వాళ్ళకి ఫంక్షన్ కానీ, ఏ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ వాళ్ళందరికీ ఇంచుమించు 3,000 పైన సన్మాన పత్రాలు రాశాను నేను. ఓన్లీ సేవే, మానవ సేవే మాధవ సేవ. ఏదో సినిమాలో ఉంది, ఇంటి పుట్టడం కాదు కళాకారుడుగా ఉండాలి అని ఏదో సామెత ఉంది. అట్లాగా పుట్టినందుకు జీవితం ధన్యం చేసుకోవాలని తింటూ ఇటువంటి సేవలన్నీ చేస్తున్నాను. అలాగే ఈరోజు అంటే ఒక గొప్పతనంగా మైక్రో ఆర్టిస్ట్ ఆయన మన ఫ్రెండ్ తెలిసిన ఆయన నన్ను గుర్తించి గురుగారు మిమ్మల్ని గురువుగా స్వీకరించి ఈరోజు గురు పూజ దినోత్సవం కాబట్టి మీకు ఒక ఆర్ట్ వదలుచుకున్నానని చెప్పి ఆయన అనేక అద్భుతమైన ఆర్ట్లు చేశాడు. ఆయన రికార్డులు సాధించాడు. ఆయన కూడా జవహర్లాల్ నెహ్రూ బొమ్మ,
ఇందిరాగాంధీ బొమ్మ, అట్లాగే రామోజీరావు బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ, ఇవన్నీ ఆవాలతో, ఆవగింజలు అంటే చాలా చిన్న ఉంటాయి, ఆవగింజలతో రూపొందించాడు. అలాగే వాటికంటా చిన్నది గింజలతో తీసుకొచ్చి, అంటే తోటకూర గింజలతో ఈ రోజున చిత్రం ఒకటి వేసి అవి ఆవిష్కరించాము. ఆ చిత్రం 1465 తోటకూర గింజలతో దాన్ని తయారు చేశాడు. అది చేయడానికి 35 గంటలు పట్టింటైనా అది తీసుకొచ్చి నాకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కడో అనకాపల్లి నుంచి వచ్చారు. ఆయన వచ్చి అంత దూరం నుంచి పాపం ఆయన హ్యాండిక్యాప్డ్, పైగా సరే ఆ కళ మీద ఉన్న అద్భుతంతో ఆయనకు అనేక రికార్డులు వచ్చాయి. ఆయన తీసుకొచ్చి ఆ బొమ్మను కూడా ఆవిష్కరించి ఈరోజు నాకు ఇచ్చారు. 1465 తోటకూర గింజలు పట్టాయి దీనికి, 35 గంటలు పట్టింది ఈ చిత్రాన్ని తయారు చేయడానికి. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన చాలా చిన్న పుస్తకం, ఇంత మన వేల్లో చిన్న ఉంటుంది, దాని మీద ఆదిత్య హృదయం అని, భగవద్గీత అని, ఇట్లా ఇంత మైక్రో అనమాట. మనకు బైనాక్యులర్ లేకపోతే పెట్టి చూస్తే తప్పది కనపడదు, అటువంటి భూతద్దం పెట్టి చూస్తే తప్పది కనపడదు, అటువంటి పుస్తకాలు ఎన్నో రాశాడు. అవన్నీ కూడా తీసుకొచ్చారు. అలాగే దోస గింజల మీద అనేక ఆర్టికల్స్ రాశారు. ఆయన భగవద్గీత రాశారు, సినిమా పాటలు రాశారు ఆ దోస గింజల మీద. అవన్నీ చూడదగ్గరవి, ఎందుకంటే మన హెలాపురి వాళ్ళు చేసుకున్న అదృష్టం నిజంగా ఆయన రావడం, ఈరోజు మనకి ప్రసెంట్ చేయడం. అవన్నీ వచ్చి ప్రతి ఒక్కళ్ళు చూసి తరించాలి, ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి ఉండదు. ఎందుకంటే ఆయన అంత దూరం నుంచి 5:30 గంటల ప్రయాణం చేసి పాపం హ్యాండ్గా ఆయన పాపం 4 అసిస్టెంట్లు ఆయన పక్క నుండి అందరూ ఆయన్ని గుర్తించి తీసుకొచ్చి ఈ కళ దగ్గర ప్రదర్శిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకుని చూసుకుని అటువంటి వాళ్ళకి ఆశీస్సులు ఇవ్వాలి. మనం ఎవరిని డబ్బులు ఏమీ అడగట్లేదు, ఉచిత ప్రదర్శన ఇది. కాబట్టి దాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వచ్చి ప్రతి ఒక్కరిని చూడమంటున్నాను. ఎవరికి ఏవి కావాలంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంది. అలాగే ఇక్కడ చాగంటి కోటేశ్వరరావు గారు రాసిన పుస్తకం కానీ, లేకపోతే సినిమా యాక్టర్ బ్రహ్మానందం గారు నేను అని అసలు జీవితం అంటే అనేది, మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేల మీద పాకిన వాళ్ళని, చిరుగుని వేసుకున్న వాళ్ళని, జారుడు బల్ల మీద జారి చిరుగుని వేసిన ఆ స్టేజ్ నుంచి మనిషి పైకి రావాలంటే ఏం చేయాలని ఒక అద్భుతమైన పుస్తకం రాశారు నిజంగా బ్రహ్మానందం గారు. ఆ పుస్తకం కూడా నాకు పంపించారు. దాంట్లో ఆ పుస్తకం కూడా వందల గొప్ప పుస్తకాలు ఉన్నాయి. భగవద్గీతలో ఎన్ని రకాలు ఉన్నాయి, చిన్నవి మినీ భగవద్గీత దిగించి మొత్తం భగవద్గీత ఎవరెవరు రాసి ఎన్ని రకాలు అట్లా అన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.